దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ ఆగస్టు మాసంలో 20, 21 తేదీల్లో మీ జీవితంలో చాలా వరకు కూడాను ఒడిదుడుకులు ఎదుర్కోబోతున్నారు. కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కానీ మీరు మీ జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీకు సహాయపడడానికి ఈ ఇద్దరు దేవతలు మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు. వారు వస్తూనే మీకు సిరి సంపదలు కలుగుతాయి. ఇది అక్షర సత్యం అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే వారు మీ ఇంటికి రావడానికి ఏదో అడుగుతున్నారు. మీరు ఏదో చేయాలి అని ఆశపడుతున్నారు. అయితే మీరు చేయవలసింది ఏమిటో, ఆ ఇద్దరు దేవతలు ఏమిటో, అసలు మీకు 20, 21 తేదీల్లో కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో, ఏ జాగ్రత్తలు మీరు తీసుకోవాలో అన్నింటినీ సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తామో మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు కష్టపడతారు, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోలేకపోతారు. వీరికి ఎన్నో రకాల సలక్షణాలు ఉంటాయి. కానీ గ్రహ స్థితులు నీచంగా ఉండడం రీత్యా అన్ని రకాల సలక్షణాల రీత్యా మీకు ఎదురయ్యేది ఎక్కువ శాతం కష్టాలే అని చెప్పొచ్చు. పుణ్యం చేద్దామంటే పాపం ఎదురొస్తూ ఉంటుంది. కుంభరాశి వారి జాతకులకు ఇంతటి గడ్డు పరిస్థితులు అన్నింటికీ కూడాను చెక్ పెట్టి మీకు ఖచ్చితంగా అనుగ్రహాన్ని కలగచేసేందుకు ఈ ఇద్దరు దేవతలు మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు. వడివడిగా రాబోతున్నారు. కానీ వారు మీ ఇంట అడుగు పెట్టకుండా దరిద్ర దేవత అడ్డంగా నిలుచుంది. దరిద్ర దేవతను ఇంటి నుండి బయటకు పంపించాలంటే మీరు చిన్న పరిహారం తప్పక పాటించాలి. అలాగే ఎల్లప్పుడూ కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సువాసన వెదజల్లుతూ ఉండాలి ఇల్లు. అప్పుడే లక్ష్మీదేవి సంతసిస్తుంది, మీ ఇంట అడుగు పెడుతుంది. ఇల్లు ఎప్పుడు కూడాను అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. ముఖ్యంగా వంటగదిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీకు వంటగదిలోకి నెగటివ్ అనేది చేరకుండా ఉంటుంది. నెగటివ్ అంటే దరిద్ర దేవత అండి. ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే తగాదాలు ఆడుకుంటూ ఉంటారో, ఆడవారు కన్నీరు చిందుతూ ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది. మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క ఆగస్టు మాసంలో 20, 21 తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీ ఇంటికి ఇద్దరు దేవతలు రాబోతున్నారు. వారు మీ ఇంటికి రావాలి అంటే గనక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉంది. ముందుగా ఆ ఇద్దరు దేవతలు ఎవరో తెలుసుకుందామో. ఒకరు అన్నపూర్ణాదేవి, మరి ఒకరు లక్ష్మీదేవి. అన్నపూర్ణాదేవి ఇంట అడుగు పెట్టింది అంటే గనక మీ కష్టాలకు ఇక చెక్ పడినట్లే. ఇక అన్నానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎన్నో రకాల బాధలు పడ్డారో, అన్నానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో కుంభరాశి వారి జాతకులు మీరు అన్నం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి ఎవరికైనా ఇంటికి వచ్చిన వారికి లేదు కాదు అనుకుంటూ దానాన్ని చెయ్యండి. మీకు వీలు కుదిరితే అన్నదానాన్ని చెయ్యండి. దేవాలయానికి వెళ్ళండి. అన్నార్తులకు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వండి. అన్నదానానికి మించిన గొప్ప దానం మరొకటి లేదండి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. కావున మీ ఇంట్లో అస్సలు ఏది నిండుకోదో అంతటి గొప్ప అనుగ్రహం మీకు కలగబోతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదల జల్లు కురవబోతుంది. మీ ఇంట కనక వర్షం కురుస్తుంది. అయితే మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే గనక ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను సాగనంపడానికి ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులోన్న సగానికి పైగా ఉప్పును నింపండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. 2 లవంగాలు సంపూర్ణంగా ఉన్నవి, డ్యామేజీ లేనివి వేసుకోండి. ఆ తర్వాత మట్టి పాత్రను చేతిలోకి తీసుకొని కష్టాలు తొలగిపోవాలి, కోరికలు చెప్పుకోండి, సమస్యలు చెప్పుకోండి. అది ఏ సంబంధిత సమస్య అయినా చెప్పుకోండి. ఆ తర్వాత మట్టి పాత్రను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఎక్కడైనా ఒక మూలగా పెట్టుకోండి. ఇలా చేస్తే గనక ఇంట ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. సిరుల జల్లు కురిపించే లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి ఇరువురు కూడా మీ ఇంట రంగప్రవేశం చేస్తారు. మీ కష్టాల కొలిమి నుంచి బయటపడగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.